Hi, welcome to the English at YouTube channel. This is Shankar. ఈరోజు డిఎస్సి ఐజిటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ 17 చూద్దాము. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్టేటివ్ సెంటెన్స్? కింది వాటిలో ఆప్టేటివ్ సెంటెన్స్ కానిదేది? గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం కానిది చూడాల్సి ఉంటుంది. ఆప్టేటివ్ సెంటెన్సెస్ ఏం తెలియజేస్తాయంటే విషెస్, అలాగే ప్రేయర్స్ అండ్ విషెస్ని తెలియజేస్తాయి. అంటే శుభాకాంక్షలు లేదా ఆశీర్వాదము. ప్రేయర్ అంటే ప్రార్థనలు. హ్యావ్ మెర్సీ అపాన్ అస్, మా పైన దయచూపు, దయ కలిగి ఉండు అని. ఐ విష్ వీ స్టడీడ్ ఎర్లియర్, మేము ముందుగానే చదువుంటే బాగుండేది. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను చక్కగా చూడాలి అని. మే యూ గెట్ ఆల్ ద సక్సెస్, నువ్వు అన్నీ నీ ప్రయాణంలో అంతా మంచి జరగాలి, విజయమే కలగాలి అని. సో ఇందులో విషెస్, ప్రేయర్స్ కాందేది? ఇందులో సెకండ్ వన్ ఆప్టేటివ్ సెంటెన్స్ కాదు. ఐ విష్ వీ స్టడీడ్ ఎర్లియర్ అనేది విషెస్ కాదు, ప్రేయర్ కాదు. మేము ముందుగానే చదువుంటే బాగుండేది అని అర్థం అనమాట. ఇది విషెస్ ప్రేయర్కి సంబంధించింది కాదు, కాబట్టి ఇది నాట్ అన్ ఆప్టేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, ద క్యాక్లింగ్ ఆఫ్ గీస్ సేవ్డ్ ద రోమ్, బాతుల యొక్క అరుపులు రోమ్ని కాపాడాయి అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. మనకు డౌట్ ఉండేది ఏంటంటే డిక్లరేటివా ఇంపరేటివా అని. ఇంపరేటివ్ సెంటెన్స్ ప్లీజ్ కానీ, ప్లీజ్ అనే వర్డ్తో కానీ లేదా వర్బ్తో కానీ డైరెక్ట్గా స్టార్ట్ అవుతాయి. డిక్లరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి వర్బ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద క్యాక్లింగ్ ఆఫ్ గీస్ అనేది సబ్జెక్టు, సో ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. అలాగే ఇది ఏం చెప్తుంది? ఒక జరుగుతున్న ఈవెంట్ని చెప్తుంది, ఒక ఫ్యాక్ట్ని చెప్తుంది. ఏది? డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది. కాబట్టి రైట్ ఆన్సర్ 2. నెక్స్ట్, గ్రామర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ డెవలప్డ్ త్రూ, గ్రామర్ బోధన అనేది దేని ద్వారా డెవలప్ చేయొచ్చు? ఫ్లూయెన్సీ, యాక్యురసీ, కాన్సన్ట్రేషన్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. ఇందులో గ్రామర్ ఎలా నేర్చుకోవాలంటే యాక్యురసీతో నేర్చుకోవాలి. ఎందుకంటే గ్రామర్ అనేది ఖచ్చితత్వం అవసరం. ఫ్లూయెన్సీ అనేది స్పీకింగ్కి కావాలి. గ్రామర్కి ఫ్లూయెన్సీ కాదు కావాల్సింది, యాక్యురసీ ఉండాలి, మిస్టేక్స్ చేయకూడదు. అప్పుడే గ్రామర్ అనేది నీట్గా డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, లర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్స్ గ్రామర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద, ఈ కింది వాటిలో ఏ మెథడ్లో లాంగ్వేజ్ లర్నింగ్ అనేది ఎక్కువ ఫోకస్ చేయబడి ఉంటుంది? గ్రామరు తక్కువ, అసలు గ్రామర్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండనిది దేంట్లో? డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ మదర్ టంగ్ గురించి పూర్తిగా చదవడము, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, ఎక్కువగా లాంగ్వేజ్ని యూజ్ చేయడము, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్, డైరెక్ట్ మెథడ్. ఇందులో డైరెక్ట్ మెథడ్లో ఎక్కువ లాంగ్వేజ్ యూజ్ చేయడం మీద ఫోకస్ ఉంటుంది. గ్రామర్ టీచింగ్ అనేది తక్కువ ఫోకస్ చేస్తారు. డైరెక్ట్ మెథడ్ దేనిపైన స్ట్రెస్ చేస్తుందంటే కమ్యూనికేషన్ మొత్తము టార్గెటెడ్ లాంగ్వేజ్లో, అంటే ఇంగ్లీష్లోనే ఉండాలి. సో దట్ స్పీకర్ ఎలా అవుతాడు, స్టూడెంట్ ఎలా అవుతాడు, లాంగ్వేజ్ యూజ్ చేయడము నేర్చుకుంటాడు. రైట్. నెక్స్ట్, the experiments of the function of a translation method conducted at dash proved the usefulness of the translation method in dash in the target language. దీని మీనింగ్ ఏంటంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒక ప్లేస్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు అనేది మనం కనుక్కోవాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ దేనిపైన జరిగిందంటే ట్రాన్స్లేషన్ మెథడ్ మీద జరిగింది. అది కింది వాటిలో ఏది? ట్రాన్స్లేషన్ మెథడ్ పైన కింద ఇచ్చినటువంటి ప్లేస్లో ఎక్కడ రీసెర్చ్ జరిగింది? హైదరాబాద్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సీఫల్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సీఫల్ డైరెక్ట్ మెథడ్, హైదరాబాద్ డైరెక్ట్ మెథడ్. ఇందులో సీఫల్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అనేది ఒక ఇన్స్టిట్యూట్. ఇందులో ఏం చేశారంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ పైన రీసెర్చ్ చేశారు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే టార్గెట్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా టీచ్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు అని అక్కడ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఈ సీఫెల్ఏ ఇఫ్లూగా మారింది. ఇఫ్లూ అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీగా మారింది. ఈ సీఫెల్ అనేది ఇఫ్లూగా మారింది. నెక్స్ట్, విచ్ మెథడ్ ఎయిమ్స్ టు మేక్ స్టూడెంట్స్ ఫ్లూయెంట్ లిజనర్స్? కింది వాటిలో ఏ మెథడు స్టూడెంట్స్ని ధారాళంగా వినేలాగా చేస్తుంది, ఫ్లూయెంట్ లిజనర్స్గా చేస్తుంది? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఆడియోలింగ్వల్ మెథడ్, ఎలక్ట్రిక్ మెథడ్. ఇందులో లిజనింగ్ అనేది ఎక్కువ, ధారాళంగా వినడం అనేది ఎక్కువ దేంట్లో ఉంటుందంటే ఆడియోలింగ్వల్ మెథడ్లో ఉంటుంది. ఆడియోలింగ్వల్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే రిపిటేషన్ అండ్ డ్రిల్స్ పైన ఫోకస్ చేస్తుంది. రిపిటేషన్ అంటే పదే పదే ఆడియోస్ వినడము, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి వాటిని యూజ్ చేయడం, స్పీకింగ్ స్కిల్స్కి డెవలప్ చేయడం, అంటే మళ్ళీ వాటిని రియల్ లైఫ్లో యూజ్ చేయడం. ఈ విధంగా చేయడాన్ని ఆడియోలింగ్వల్ మెథడ్ అంటారు. ఇది మిలిటరీ కోసం, మిలిటరీ పీపుల్కి ఇంగ్లీష్ నేర్పించడం కోసం యూజ్ చేయబడినటువంటి మెథడ్. ఇన్ 1987 MS స్వామినాథన్ వాజ్ అవార్డెడ్ డాష్ మెగసెసే అవార్డ్. ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో మెగసెసే అవార్డ్ అనేది ఒక ప్రాపర్ నౌన్. సో ఈ ప్రాపర్ నౌన్కి ముందు జనరల్గా మనం ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? నో ఆర్టికల్. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నోబెల్ ప్రైజ్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ, భారతరత్న కానీ, జనరల్గా అవార్డ్స్ నేమ్స్కి ముందు ఖచ్చితంగా మనం ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అదే గుర్తుపెట్టుకోండి, మెగసెసే అవార్డ్ ఫార్ అని అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు దీని ముందు దా యూజ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా పలాని వర్క్కి వాళ్ళకి ఇచ్చారండి. సో ద మెగసెసే అవార్డ్ ఫార్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ద పద్మశ్రీ అవార్డ్ ఫార్ ఆర్ట్స్ అండ్ కల్చర్, ద భారతరత్న ఫార్ హిజ్ వ్యాలర్ అండ్ సర్వీస్, ఇలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, హీ వాజ్ ఎలెక్టెడ్ డాష్ చైర్మన్ ఆఫ్ బోర్డ్. ఇందులో ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయవలసి ఉంటుందో చూద్దాం. జనరల్గా ఎలెక్టెడ్, అపాయింటెడ్ అని వచ్చినప్పుడు దాని ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయడం నిషేధం. సో రైట్ ఆన్సర్ నో ఆర్టికల్. హీ వాజ్ ఎలెక్టెడ్ చైర్మన్ ఆఫ్ ద బోర్డ్. సో రైట్ ఆన్సర్ అది నో ఆర్టికల్. నెక్స్ట్, ఇన్ క్లాస్ ద టీచర్ షోస్ ఏ రైల్వే టికెట్ అండ్ ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్లాస్లో రైల్వే టికెట్ గురించి పిల్లల్ని టీచర్ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద టికెట్? వేర్ డిడ్ ద టికెట్ హోల్డర్ బై ద టికెట్? ఈజ్ ఇట్ అన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ ఆర్ అన్ ఆర్డినరీ వన్? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ ఇన్ ఏ ట్రైన్ అండ్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? సో ఈ క్వశ్చన్స్ అడిగారు. టికెట్ కాస్ట్ ఎంత, టికెట్ హోల్డర్ అంటే టికెట్ తీసుకున్న అతను ఎక్కడ కొన్నాడు, ఇది ఎక్స్ప్రెస్ టికెటా, ఆర్డినరీ టికెటా, నువ్వు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళావా అని క్వశ్చన్స్ అడిగారు టీచర్. ఇన్ ద అబోవ్ యాక్టివిటీ ద టీచర్ యూజ్డ్. ఈ యాక్టివిటీలో టీచర్ ఏం యూజ్ చేశాడు? విజువల్ మెటీరియల్, సింపుల్ మెటీరియల్, ఆడియో విజువల్ మెటీరియల్, కమ్యూనల్ మెటీరియల్. టికెట్ అనేది ఏ మెటీరియల్ అని. సో ఇందులో విజువల్ మెటీరియల్ టికెట్ అనేది, అంటే దాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది, ఫిజికల్గా దాన్ని మనము టచ్ చేయొచ్చు, చూడొచ్చు అని. సో అది రైట్ ఆన్సర్ 1. నెక్స్ట్, ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ సిడి రోమ్ ఈజ్. సిడి రోమ్ అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటి? సిడి రోమ్ అంటే సిడి డిస్క్లు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? సో సిడి అంటే కాంపాక్ట్ డిస్క్, ఆర్ఓఎం రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అని. సో రైట్ ఆన్సర్ 1. నెక్స్ట్, use of audio visual aids is successful for teacher due to more reasons.
ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేయడం అనేది చాలా ప్రయోజనకరం టీచర్కి. దానికి చాలా కారణాలు ఉన్నాయి టీచర్కి ఉపయోగపడడానికి. ఐడెంటిఫై ద ఆడ్ వన్ అవుట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడ్ వన్ అంటే నెగటివ్ చూడాలి, అంటే దీనికి సంబంధించని పాయింట్ని మనం వెతకాలి ఆడియో విజువల్ ఎయిడ్స్కి సంబంధించి. మేకింగ్ లెర్నింగ్ ఏ ప్లెజర్ అండ్ ఇంట్రెస్టింగ్. సో ఇది పాజిటివ్, ఇది లర్నింగ్ ప్రాసెస్ని చాలా సంతోషకరంగా చేస్తుంది ఆడియో విజువల్ ఎయిడ్స్ని యూజ్ చేస్తే. ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే టీవీ కావచ్చు, ప్రొజెక్టర్ కావచ్చు, ఇలాంటివన్నీ. మేకింగ్ టీచింగ్ బెటర్, ఈజియర్ అండ్ ఇంట్రెస్టింగ్. టీచింగ్ని చాలా మంచిగా చేస్తుంది, సులభతరం చేస్తుంది మరియు ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. పబ్లిషింగ్ అండ్ కన్సాలిడేటింగ్ వాట్ ఈస్ టాట్ బై ఏ పర్సన్. ఒక పర్సన్ టీచ్ చేసిన దాన్ని పబ్లిష్ చేయడానికి, కన్సాలిడేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆడియో విజువల్ ఎయిడ్స్కి సంబంధించింది కాదు, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఆడ్ వన్ అన్నారు కదా. ఈజ్ యూజ్ఫుల్ టు ప్రజెంట్ అన్ ఐడియా. ఒక ఐడియాని ప్రజెంట్ చేయడానికి, ఐడియాని ప్రదర్శించడానికి ఆడియో విజువల్ ఎయిడ్ ఉపయోగపడుతుంది అన్నారు. సో రైట్ ఆన్సర్ 3. ఇది 4th వన్ ఆడియో విజువల్ ఎయిడ్స్కి సంబంధించిన పాయింట్. నెక్స్ట్, మై ఫ్రెండ్ టీచర్స్ మ్యాథమెటిక్స్ డాష్ ఇంగ్లీష్. సరైన ప్రిపోజిషన్ ఎంచుకోవాలి. బిసైడ్, బిసైడ్స్, అక్రాస్, బోత్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏందో మీరు గెస్ చేసి చూడండి. బిసైడ్స్ అనేది రైట్ ఆన్సర్. మై ఫ్రెండ్ టీచర్స్ మ్యాథమెటిక్స్ బిసైడ్స్ ఇంగ్లీష్ అంటే మా ఫ్రెండ్ మ్యాథమెటిక్సే కాదు, దాంతో పాటు ఇన్ అడిషన్ టు అని అర్థం అనమాట. దానితో పాటు అని అర్థం. ఏది బిసైడ్స్ అంటే ఇంగ్లీష్ కూడా టీచ్ చేస్తారు అని. సో రైట్ ఆన్సర్ 2. నెక్స్ట్, ప్లీజ్ డోంట్ లాఫ్ డాష్ ద బెగ్గర్స్. ప్రిపోజిషన్ చూడాలి. అట్, ఫార్, ఫ్రమ్, అగెనెస్ట్. ఇందులో అట్ యూజ్ చేయవలసి ఉంటుంది. డోంట్ లాఫ్ అట్ అంటే ఒక పర్సన్ని చూసి లేదా ఒక థింగ్ని చూసి నవ్వకండి లేదా ఎగతాళి చేయకండి అని అర్థం అన్నమాట. సో ఎప్పుడైనా సరే లాఫ్ వచ్చిన తర్వాత ఒక పర్సన్కి సంబంధించి చెప్తుంటే లాఫ్ అట్ యూజ్ చేయవలసి ఉంటుంది. లాఫ్ అట్ సమ్వన్ అని. నెక్స్ట్, ద ఇంగ్లీష్ డాష్ ఇంగ్లీష్. స్పీక్, స్పీక్స్, ఈజ్ స్పోకన్, స్పోకన్. ఇక్కడ ద ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్ అని అర్థం లేదా ఇంగ్లీష్ వాళ్ళు అని అర్థం. ద ఇంగ్లీష్ అనేది ప్లూరల్. ఎందుకు? ద ఇంగ్లీష్ అంటే ద ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు అని అర్థం అన్నమాట. సో ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నాం. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక ఫ్యాక్ట్, ఒక స్టేట్మెంట్ అది. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది, V1లో రావాల్సి ఉంటుంది. కాబట్టి స్పీకా, స్పీక్సా సింగులర్ కాదా? ఇది సింగులర్ అయితే స్పీక్స్ రావాలి, ప్లూరల్ కాబట్టి స్పీక్ అనేది రైట్ ఆన్సర్. సో ద ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు అని దాని అర్థం అనమాట. నెక్స్ట్, మమ్స్ డాష్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్. మమ్స్ అనేది ఒక అంటువ్యాధి అని, లేదంటే అందరికీ స్ప్రెడ్ అయ్యేది అని. సో ఫస్ట్ వన్ హ్యాజ్, డూ, హ్యావ్, ఈజ్. సో ఇందులో ఏది రైట్ ఆన్సర్ అంటే ఇది ఒక స్టేట్మెంట్. స్టేట్మెంట్ని చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీ ఫామ్ని యూజ్ చేస్తాం. సో మమ్స్ ఈజ్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్. హ్యాజ్, హ్యావ్ అనేటివి ఇక్కడ అవసరం లేదు. డూ కూడా ఇర్రెలవెంట్. నెక్స్ట్, అవర్ క్రికెట్ టీమ్ ఈజ్ డాష్ ఎనీ అదర్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ కంపారిజన్ ఉంది, అడ్జెక్టివ్ని కంపేర్ చేస్తున్నారు. సుపీరియర్ ఆఫ్, సుపీరియర్ టు, సుపీరియర్ దాన్, సుపీరియర్ ఫ్రమ్. సో ఎప్పుడైనా సరే సుపీరియర్, ఇన్ఫీరియర్ అని యూజ్ చేసినప్పుడు దాన్ యూజ్ చేయరాదు. ఏది యూజ్ చేయాలంటే సుపీరియర్ టు లేదా ఇన్ఫీరియర్ టు అని. సో దీని మీనింగ్ ఏంటంటే అవర్ క్రికెట్ టీమ్ ఈజ్ సుపీరియర్ టు ఎనీ అదర్ టీమ్ ఇన్ ద వరల్డ్ అంటే మన టీము ఈ ప్రపంచంలో ఏ టీం కంటే కూడా గొప్పది అని. పీపుల్ ఆర్ మ్యాడ్ డాష్ మనీ. సో మ్యాడ్ జనాలు డబ్బు పట్ల ఎలా ఉన్నారు అని, పిచ్చిగా ఉన్నారు అనే సందర్భం అనమాట.
ఆఫ్టర్, ఓవర్, ఇన్, విత్. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దాని పట్ల చాలా వెర్రిగా ఉన్నారు లేదా పిచ్చిగా ఉన్నారు, ఎక్కువ దానిపైన వ్యామోహంతో ఉన్నారు అని చెప్పడానికి మ్యాడ్ ఆఫ్టర్ అని యూజ్ చేస్తారు. ఇది స్టాండర్డ్ యూసేజ్ అనమాట. ఇంకా చెప్పాలంటే అబ్సెస్డ్ అని, ఫాండ్ ఆఫ్ అని అర్థం అనమాట. దట్ మ్యాడ్ ఆఫ్టర్ అని అంటే అబ్సెస్డ్ అంటే దానిపైన వెర్రిగా ఉండడం అని అర్థం. నెక్స్ట్, రమేష్ ఆస్క్డ్ మీ, డిడ్ యూ గో టు ద మూవీ ఎస్టర్డే నైట్? రమేష్ నన్ను అడిగాడు, డిడ్ యూ గో టు ద మూవీ ఎస్టర్డే నైట్, నిన్న రాత్రి నువ్వు సినిమాకి వెళ్ళావా? చేంజ్ ఇట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఎప్పుడైనా సరే ఆస్క్డ్ మీ అనేది క్వశ్చన్, అలాగే డిడ్ ఉంది, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ కామా, ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసేటప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత డిడ్ యూ గో అని ఉంది కదా, ఈ డిడ్ యూ గో అనేది క్వశ్చన్ రూపం, అది స్టేట్మెంట్ రూపంలోకి మార్చాలంటే మొదట సబ్జెక్ట్ని పెట్టాల్సి ఉంటుంది. డిడ్ గో అనేది డిడ్ ప్లస్ గో అనేది వెంట్ అవుతుంది. ఎందుకు? డిడ్ ప్లస్ V1 అనేది V2 అవుతుంది కదా. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్లో V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ V3 ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో రమేష్ ఆస్క్డ్ మీ ఇఫ్ లేదా వెదర్, ఇక్కడ డిడ్ రిమూవ్ చేసాం కదా, యూ అంటే ఎవరు? అడిగింది నన్ను కదా. సో రమేష్ ఆస్క్డ్ మీ అని ఎవరిని అడిగాడు? నన్ను అడిగాడు. సో ఐ, గో ఏమవుతుంది? హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ గాన్ టు ద మూవీ ఎస్టర్డే నైట్ కాస్త అర్లియర్ నైట్ అవుతుంది, అర్లియర్ నైట్. సో రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. రమేష్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ గాన్ టు ద మూవీ అర్లియర్ నైట్. ఇది రైట్ ఆన్సర్. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద సెంటెన్స్. కింది వాటిలో సరైన వర్బ్ని ఎంచుకోవాలి ఫిల్ చేయడానికి. దేర్ ఈజ్ నో నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ద డాగ్. ఆ కుక్క గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ డాష్ హర్ట్ యూ. సో హ్యావెంట్ హర్ట్, ఈజ్ నాట్ హర్టింగ్, డిడ్ నాట్ హర్ట్, వోంట్ హర్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ కుక్క గురించి భయపడాల్సిన అవసరం లేదు, అది మిమ్మల్ని కరవదు అని. కరవదు అనేది ఫ్యూచర్కి సంబంధించింది కదా, కాబట్టి ఫ్యూచర్లో జరిగేటటువంటి ఈవెంట్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి, లేదంటే ఫ్యూచర్ అష్యూరెన్స్ గురించి చెప్తుంది కాబట్టి వోంట్ హర్ట్ అనేది రైట్ ఆన్సర్. మిమ్మల్ని అది కరవదు, ఆ పని జరగదు అనడానికి విల్ నాట్ని వోంట్ అంటాము. విల్ ప్లస్ నాట్, విల్ నాట్ హర్ట్ని వోంట్ హర్ట్ అంటుంది. రైట్ ఆన్సర్ 4. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. సరైన ఆప్షన్ ఎంచుకోవాలి. ఐ నెవర్ డాష్ మై టెంపర్ ఆన్ పర్పస్. అఫ్ కోర్స్, బట్ సమ్టైమ్స్ ఐ జస్ట్ డాష్ దో ఐ ఆల్వేస్ రిగ్రెట్ ఇట్ ఆఫ్టర్ వర్డ్స్. ఇక్కడ ఏమన్నారంటే లూజ్, ఎక్స్ప్లోడ్. కొన్నిసార్లు నేను సాధారణంగా నా టెంపర్ని, నా కోపాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను, ఎప్పుడు కానీ దాన్ని నేను కోల్పోను. కానీ కొన్నిసార్లు కోల్పోతుంటాను, కానీ అది జరిగిన తర్వాత నేను మళ్ళీ బాధపడుతుంటాను, ఎందుకు కోల్పోయాను, అనవసరంగా నా ప్రశాంతతని లేదంటే నా కోపాన్ని ఎందుకు చూపించాను అని అర్థం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏం చెప్తున్నారంటే హ్యాబిచువల్ యాక్షన్ చెప్తున్నారు. తను ఎలా బిహేవ్ చేస్తారు అనే తన బిహేవియర్ గురించినటువంటి హ్యాబిట్స్ చెప్తున్నారు. సో ఎప్పుడైనా హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిట్స్ చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బులు ఎక్కడ ఉన్నాయంటే చూడండి, హ్యావ్ బీన్ లూజింగ్, ఎక్స్ప్లోడింగ్, లాస్ట్, ఎక్స్ప్లోడింగ్, లాస్ట్, యామ్ ఎక్స్ప్లోడింగ్, లూజ్, ఎక్స్ప్లోడ్. సో ఇందులో ఇది V1, ఇది V1. సో రైట్ ఆన్సర్ 4th one. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. ఐ నెవర్ లూజ్ మై టెంపర్ ఆన్ పర్పస్. నేను ఎప్పుడు నా కోపాన్ని ఏదో కారణం పైన నేను కోల్పోలేదు. అఫ్ కోర్స్,
కానీ బట్ సమ్టైమ్స్ కొన్నిసార్లు ఐ జస్ట్ ఎక్స్ప్లోర్డ్, నేను చాలా ఆవేశంగా బిహేవ్ చేస్తాను. దో అలా జరిగినప్పటికీ ఐ ఆల్వేస్ రిగ్రెట్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్, దాని తర్వాత నేను అలా చేయకుండా ఉండాల్సిందని బాధపడతాను. సో అది దాని యొక్క మీనింగ్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.